హాయ్ వ్యూవర్స్, మనం కేబీఆర్ పార్క్లో ఉన్నాం. మొత్తం ఈ కేబీఆర్ పార్క్లోకి అందరూ ఎడ్యుకేట్ పీపుల్స్, జాబ్ హోల్డర్స్ వస్తూ ఉంటారు అనమాట. సో ఇది వచ్చి కేబీఆర్ పార్క్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి కింద వస్తుంది. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్లో మనకి మొత్తంగా 3 పార్టీల నుంచి 3 పోటీ చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్స్. మొదటిగా వచ్చేసి బీజేపీ నుంచి వచ్చేసి మనకి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చేసి దాన నాగేంద్ర గారు, బీఆర్ఎస్ నుంచి వచ్చేసి పద్మారావు గౌడ్ గారు. ఈ ముగ్గురు వచ్చుంటున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయం ఏంది, వారు ఎవరిని గెలిపించుకుంటారో వారి మాట్లాడి తెలుసుకుందాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? కిషన్ రెడ్డి, బీజేపీ. ఎందుకు సార్ కిషన్ రెడ్డి గారు ఎందుకు? హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం బీజేపీని గెలిపించాలని అనుకుంటున్నాం. ప్రజెంట్ కిషన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పినట్టు ఏం చెప్తారు? మంచి పనులు కనిపిస్తూనే ఉంది. బీజేపీ అంటేనే మంచి పనులు జరుగుతుంది. హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, ధర్మంగా నడిచే పార్టీ కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. కేంద్రంలో కూడా, ఇక్కడ కూడా, సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డి గెలుస్తారని నమ్మకం ఉంది. సెంటర్లో మనకి 17 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి సార్ తెలంగాణలో. ఎక్కువగా ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? బీజేపీ అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీకి ఎందుకు? చెప్పాను కదా, ఇప్పుడు ధర్మానికి ముందుబడి కట్టుబడి నడుస్తుంది కాబట్టి, పైన నరేంద్ర మోడీ పనులు జరుగుతుంది కాబట్టి బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నాను. అంటే లోకల్లో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, సో కాంగ్రెస్ గవర్నమెంట్ కాదని బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ టీఆర్ఎస్ గురించి తెలుసుకున్నాం ఆల్రెడీ. బీజేపీ అని అనుకుంటున్నాం. బీజేపీ గురించి తెలుసు కాబట్టి బీజేపీ గెలుస్తుందని నమ్మకం ఉంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎంపీకి ఎవరు గెలిపించుకుంటారు సికింద్రాబాద్ నుంచి? సికింద్రాబాద్ నుంచి బీజేపీ క్యాండిడేట్ కిషన్ రెడ్డి గారు. ఎందుకు కిషన్ రెడ్డి గారు ఎందుకు సార్? అంటే కిషన్ రెడ్డి గారు ఎందుకంటే సెంటర్ని రిప్రజెంట్ చేస్తుంది. మోస్ట్లీ సెంటర్లో కూడా బీజేపీనే వస్తుంది కదా, సో ఇక్కడ కూడా బీజేపీకి సీట్స్ ఇస్తే అది హెల్ప్ అవుతుంది మన స్టేట్కి కూడా. స్టేట్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, సో అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూసి ఓటేస్తారంటారా? తప్పకుండా వేస్తారు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ని, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ని వేరుగానే చూస్తారు. అండ్ అది ప్రూవ్ అయింది కూడా లాస్ట్ ఎలక్షన్స్లో. లైక్ బీజేపీకి హార్డ్లీ అసెంబ్లీకి ఒక్క సీటే వచ్చింది లాస్ట్ టైం, బట్ ఎంపీ సీట్లు మాత్రం 4 గెలిచింది కదా. దట్ గుడ్ ఎగ్జాంపుల్. ఈసారి 8 సీట్లు గెలిచింది బీజేపీ. సో ఆబ్వియస్లీ ఎంపీ ఎలక్షన్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సెంట్రల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ, మోడీ. ఎందుకు సార్ మోదీ గారు ఎందుకు? మీరు చూసుకుంటే పాస్ట్ 10 yearsలో అంటే ఇండియాని ఒక మంచి పొజిషన్లో పెట్టారు కదా వరల్డ్ గ్లోబల్గా కూడా. అండ్ మనకున్న డ్రాబ్యాక్స్ అన్నిటిని మెల్లిగా ఒకదాని వెనుకొకటి బీజేపీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో అందుకని మళ్ళీ బీజేపీ వస్తుందని అనుకుంటున్నాను. అన్న, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఎంపీకి ఎవరిని గెలిపించుకుంటారు సికింద్రాబాద్ నుంచి? బీజేపీ, కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి. అంటే జనం ఏమన్నారంటే ఇప్పుడు లోకల్లో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో కాంగ్రెస్ అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మీరే ఉంటారు? కష్టం అండి. ఎందుకు? ఎందుకంటే ఇక మోడీ నడుస్తుంది గాలి, ఇంకంతే. మోడీ ఇక మంచిగా చేస్తున్నాడు కదా డెవలప్మెంట్ ఇండియా కోసం. ఇండియాకి ఒక పొజిషన్ పెట్టినాడు. ఒకప్పుడు వేదు, ఇప్పుడు వేదు. 10 years బ్యాక్, ఇప్పుడు చాలా. సో జనం ఏమన్నారంటే ఈ 10 years తర్వాత ఇంకా వచ్చే అవకాశం లేదు, కాంగ్రెస్ వస్తారంటారు. దానికి మీరే ఉంటారు? ఇప్పుడు ఏది చూసినా కూడా 10 years కంటే ఎక్కువ లేదు ప్రభుత్వం. కరెక్టే మీరు చెప్పినట్టు, కానీ నాకు తెలిసి మంచితనం ఎప్పుడైనా మంచి చేసేది కంపల్సరీ గెలుస్తుంది. నాకు నమ్మకం కంపల్సరీ మోడీ వస్తుంది 100%. నరేంద్ర మోదీనే పిఎం అవుతారు లేదా వాళ్ళ పార్టీలు ఎవరైనా అవ్వచ్చు అంటారా? నరేంద్ర మోడీ అవుతారు. కానీ మంచిగా లీడర్షిప్ బాగా చేస్తాడు కదా. నేను అంటే 75 years తర్వాత అయ్యే అవకాశం లేదని అంటున్నారు. దానికి మీరే ఉంటారు? అయ్యే అవకాశం లేదంటే ఆయన ఉంటే బెస్ట్, ఆయనే ఉండాలి.